హలో ఆల్, ఇది హోమ్ మేడ్ ఎగ్ షెల్ ఫర్టిలైజర్. ఎగ్ షెల్స్ అన్నీ మంచిగా ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి, కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది ప్లాంట్స్కి. ఇప్పుడు మన మనుషులకు ఎట్లా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో అట్లనే చెట్లకు కూడా అంతే కాల్షియం డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. బికాజ్ అది ఎక్కువ ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది కదా, దానికి కూడా కాల్షియం కావాలి, అన్నీ కావాలి. సో అట్లాంటప్పుడు మనం ఈ కాల్షియం యాడ్ చేసుకున్నాం అనుకోండి ప్లాంట్స్కి, అవి పూత కాత చాలా ఎక్కువ ఇస్తాయి. ఏ ప్లాంట్స్కి యాడ్ చేసుకోవచ్చు అంటే సొరకాయ, బీరకాయ, టమాటో, వంకాయ వీటన్నిటికీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎక్కువ ఇస్తాయి కదా కాయలు. సో దీనికి మాత్రం చాలా కాల్షియం కావాల్సి వస్తుంది. మనం మంచిగా పౌడర్ చేసుకొని ఇచ్చామనుకోండి, అప్పుడు సాయిల్లో తొందరగా మంచి కలిసిపోతుంది. సో వాటికి న్యూట్రియంట్స్ తొందరగా అందుతుంది కాల్షియం. అట్లా కాకుండా నార్మల్గా ఎగ్ షెల్సే అట్లా వేసామనుకోండి, అది డీకంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మెల్లమెల్లగా కాల్షియం రిలీజ్ అవుతూ ఉంటుంది ప్లాంట్స్కి. సో ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోండి, మనకు పూత అంతా బాగుంటుంది, కాయలు చాలా ఎక్కువ వస్తాయి. ఇది మనం ఒక 1.5 months ఒకసారి ఇచ్చుకోవచ్చు ప్లాంట్స్కి. టొమాటోస్లో బ్లాసమ్ రూట్ వస్తుంది కదా, డిసీజ్, వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇట్లాంటివి ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్.